కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అణు చర్చలకు అంగీకరించకపోతే 2 రోజుల్లో దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో అణు చర్చలు ప్రారంభించాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్చలు తుర్కియాలో జరిగే అవకాశం ఉందని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరాన్ ప్రతినిధుల బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా వైపు ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ లేదా ఇతర సీనియర్ అధికారులు చర్చలు జరపనున్నట్లు సమాచారం. అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నేతృత్వంలోని భారీ అమెరికన్ నౌకాదళం మధ్యప్రాచ్యానికి పయనమైన వేళ ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. బెదిరింపులతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపబోమని, తమపై ఆంక్షలను ఎత్తివేస్తే చర్చలకు సిద్ధమని ఇన్ని రోజులు ఇరాన్ చెబుతూ వస్తోంది. అమెరికా దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం చెలరేగుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హెచ్చరించారు. అయితే ఖమేనీ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమవుతుందో 2 రోజుల్లో తేలిపోతుందని ట్రంప్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలోనే చర్చలు ప్రారంభించాలంటూ ఇరాన్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.